దేశస్థులైన తుకీకు ఆసియా అంటే ఇప్పుడు ఈ తుకీకి ఎవరంటే ఆసియాలో అనగా ప్రధాన పట్టణమైన ఎఫెస్సు పట్టణంలో ఎఫెస్సు పట్టణస్థుడే ఈ తుకీకి ఇచ్చే ఈ ఎఫెసులు రాసిన పత్రిక పంపిస్తాడు. ఈ పత్రికను పంపించడానికి కారణం సంఘానికి ప్రాముఖ్యమైన విషయాలు చెప్పడానికి మనం చూస్తాం. ఈ పత్రికను మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే, పత్రికను మనం 2 parts గా చేస్తే మొదటి 3 అధ్యాయాలు సంఘాన్ని ఈ 3 అధ్యాయాలు సంఘానికి సిద్ధాంతపరమైన విషయాలు చెప్పడం, యేసే క్రీస్తు ఒక సిద్ధాంతంగా చెప్పడం చూస్తాం. 3-4 అధ్యాయాలు ఏంటంటే యేసుక్రీస్తు రక్షణ గురించి, మన రక్షణ క్రీస్తు దేవుడు మనకి ఏ విధంగా రక్షణ అందించాడు, ఆ రక్షణ ఆయన ఉద్దేశం ఏంటి, ఆ రక్షణ ఉద్దేశం ఏంటి, మనం దేవునిలో ఎలా బ్రతకాలి, అది సిద్ధాంతపరమైన విషయ సంగతి గురించి చెప్తుంది మొదటి 3 చాప్టర్స్. తర్వాతి 3 చాప్టర్స్ ఏం చెప్తుందంటే యేసుక్రీస్తు యొక్క ప్రవర్తన లాగా నీ ప్రవర్తన ఉండాలి, యేసుక్రీస్తు ప్రవర్తన లాగా నీ ప్రవర్తన ఉండాలి అని 2వ పార్ట్ అనగా 3, 4, 5 అనగా 3, 4, 5 ఈ 4, 5, 6 ఈ 3 అధ్యాయాలు చెప్తుంది అన్నమాట. మనం ఈ 6 అధ్యాయాలను ఒకసారి చూసినట్లయితే, మొదటి అధ్యాయం దేవుని ప్రణాళిక, దేవుని ప్లాన్. జగత్ పునాది వేయక మునిపే దేవుడు నిన్ను నన్ను రక్షించాలని తన సంకల్పాన్ని నిశ్చయించాడని చెప్తాడు. దేవుడు తన ప్రణాళిక, నువ్వు రక్షించబడ్డావు అంటే దేవుడు నిన్ను తన రక్షణలోకి తీసుకున్నాడు. ఎవరు కూడా తనంతట తాను రక్షించబడిపోలేదు. సువార్త చెప్పిన ఇంతమందికి సువార్త చెప్పినా ఏ ఒక్కరు దాన్ని, కొంతమంది మాత్రం అది అంగీకరించి అది పరిగణంగా తీసుకొని అది ఒప్పుకున్నారంటే దేవుని కృపే. విన్న వారందరూ విశ్వసిస్తే ఎప్పుడో ఈ లోకం క్రీస్తు రాజ్యంగా మారిపోయేదండి. అందరూ రక్షించబడలేరు. ఎన్ని వాక్యాలు చెప్పినా, ఎంత వాక్యం బోధించినా, ఎంత సత్యం చెప్పినా, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడినా, క్రైస్తవులా జీవించి చెప్పినా కూడా కొంతమంది వినరు. కారణం ఏంటంటే అది లోబడిన వాళ్ళని ప్రజలు, సువార్తను అంగీకరించని ప్రజలు. అందుకనే అంటాడు రక్షణ మొదటి అధ్యాయం అలా చెప్పుకుంటూ వచ్చి దేవుని ప్రణాళిక ఇది, మీ అంతకు మీరు రక్షించబడలేరు, ఆయన సంకల్పం అది, అందువల్ల మీరు రక్షించబడ్డారు, మీ అంతకు మీరు రక్షించబడలేరు అని చెప్తూ తన సంఘాన్ని సంఘం అనేది ఒక శరీరంలో అవయవాలుగా పోలుస్తూ క్లోజ్ చేస్తాడు. మనం 2వ చాప్టర్ చూసినట్టే, 2వ అధ్యాయం మనం చూసినట్లయితే సంఘం యొక్క రక్షణ, సంఘం ఏ విధంగా రక్షించబడింది, సంఘం ఏ విధంగా రక్షించబడింది, సంఘంలో ఉన్న వ్యక్తుల మధ్య గొడవలు కావచ్చు, అడ్డు గోడలుగా ఉన్న వాటికి, అంటే కొంతమందికి పిచ్చి ఉంటుందండి. ఏం పిచ్చి అంటే కుల పిచ్చి, అడ్డు ఒక ప్రాంతం పిచ్చి, భాష పిచ్చి. కొంతమంది వీటి వల్ల సంఘంలోకి వచ్చేవారిని, సంఘంలో ఉన్న వారికి వ్యతిరేకంగా మాట్లాడడం, తద్వారా ఏమవుతుందంటే సంఘం బాధకు, సంఘంలో ఉన్న వ్యక్తుల మధ్య గొడవలు రావడానికి ఆస్కారం, వ్యక్తిత్వాల మధ్య క్రీస్తు శిరసై ఉంటే మనందరం శరీర అవయవాలు. ఒక కన్నుకి నొప్పి వచ్చింది అనుకోండి, మరొక కన్ను ఏడుస్తుంది. ఒక పాదంలో ముళ్ళు గుచ్చుకుంటే వెంటనే చెయ్యి రియాక్ట్ అవుతుంది, చెయ్య ఆ వేళ్ళు ముళ్ళు తీసే ప్రయత్నం చేస్తుంది. కారణం ఆ ఐక్యత. ఒక కుటుంబంలో నలుగురు ఉన్నారు, ఆ నలుగురిలో ఎవరో ఒకరికి సమస్య ఉంది, గొడవ పడతారు. కానీ ఆ కుటుంబం విడిపోదు కదా, ఆ సమస్య గొడవ పడతారు, మళ్ళీ కలిసిపోతారు. అలాగే మనం కూడా క్రీస్తులో ఐక్యత కలిగి ఉండాలి అని చెప్పి మనం రక్షణ ఎలా కొనసాగించాలి, ఐక్యత కలిగి ఉంటేనే మనం రక్షణ కొనసాగించగలము. మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలి అని చెప్పి ఈ 2వ అధ్యాయంలో మనకి తెలియజేస్తుంది. మనకు 3వ అధ్యాయం ఏంటంటే క్రీస్తు మర్మం. మనం చెప్పాం కదా, జగత్ పునాది వేయక మునుపు మీరు మీ రక్షణ అనేది మీ వల్ల కాదు, అది క్రీస్తు ఇచ్చిన మీకు ఒక కృపావరం, అది మీరు మీ వల్ల చేయలేరు, మీ వల్ల మీరు పొందుకోలేరు అని చెప్తూ 4వ అధ్యాయానికి వచ్చేటప్పటికి అయితే శరీరం అవయవాలుగా పోలుస్తూ క్రీస్తుకి మీరందరూ కూడా శిరస్సు అయి ఉన్నారు, శిరస్సుకి మీరు అందరూ విధేయులై ఉండాలి, క్రీస్తుకి మీరు విధేయులైన ఆయన స్వరత్వం ఇచ్చి మిమ్మల్ని కొన్నాడైనా
ఆయనకి మీరు విధేయత చూపించాలి. ఇదిగో ఎఫెసీయులారా మీరు అర్థం చేసుకోండి అని చెప్పి వారికి చెప్పడం, ఐక్యతను గురించి చెప్పడం, అలాగే సంఘంలో ప్రతి దాని గురించి తను స్పష్టంగా రాయటం, బాడీలో ఉన్న ప్రతి అవయవం ఏ విధంగా తన వర్క్ తను చేస్తుందో. కొన్ని బలమైనవి ఉన్నాయి, ఘనమైనవి ఉన్నాయి, కొన్ని బలహీనమైన ఉన్నాయి, ఘనహీనమైనవి ఉన్నాయి. అనగా అన్నీ అందరూ ఒకే రకంగా చేయలేరు, కానీ ఘనపరచబడే వాటికంటే ఘనహీనమైనవి మరీ ఘనత పొందుతాయని చెప్పి మన శరీరంలో మనం ఎక్కువగా మనం చూస్తాం. కన్ను అందరినీ చూస్తుంది, ఘనమైందే, కానీ కాలు కూడా ఎవరికి కనిపించదు. అది కానీ అది కనిపించకపోయినప్పటికీ మనల్ని ఎక్కడికైనా తీసుకెళ్లాలంటే ఇదే, ఈ కన్ను మనల్ని ఎక్కడ తీసుకెళ్ళదు కదా. అలాగే మన శరీరంలో ఏదైతే బలహీనంగా ఘనహీనంగా ఉందో అది మరీ ఎక్కువగా దాన్ని గణపరచాలి. మీ సహోదరులు ఎవరైతే ఇంకా బలహీనంగా ఘనహీనంగా ఒకరికంటే ఒకరు ఉన్నారో వారిని మరీ ఎక్కువగా గణపరచండి. సహోదర ప్రేమ కలిగి ఉండండి, ఐక్యత కలిగి ఉండండి అని చెప్తూ ఈ 5వ అధ్యాయంలో, ఈ 4వ అధ్యాయంలో చెప్తాను. 5వ అధ్యాయంలో సంఘాన్ని పెళ్లి కుమార్తెగా, క్రీస్తు వరుడుగా, పెళ్లి కుమారునిగా, వధువుగా సంఘాన్ని పోలుస్తూ సిద్ధపడి ఉండాలి. క్రీస్తు వచ్చినప్పుడు, మనం క్రీస్తుని ఎదుర్కొన్నప్పుడు మనలో ఎటువంటి మలినాన్ని కానీ, ఎటువంటి డాగులు కానీ, ఎటువంటి క్రీస్తుకు నచ్చని ఎటువంటి న్యాయ విమర్శలో మనం నుంచున్నప్పుడు క్రీస్తు మనల్ని చూసి బాధపడే తత్వంగా, బాధపడి ఆయన మనల్ని ఒక మాట అనిపించుకోకుండా మనం ఏ విధంగా ఉండాలి. సంఘంలో మనం పెళ్లి కుమార్తెగా ఆయనకి నచ్చే విధంగా చక్కగా అందరూ ఐక్యత కలిగి ఆయన ఎదుర్కోవడానికి మనం సిద్ధపాటు కలిగి, ప్రార్థనలోను సహవాసంలోను సంఘంగా ఐక్యంగా ఎవరికి వారే తన ఆత్మీయతను మెరుగుపరుచుకునేది ప్రతి ఒక్కరికి ఓన్ ఎక్సర్సైజ్. అది ఓన్, ప్రతిరోజు వారు చేయాల్సిన వ్యాయామమే. శారీరకమైన వ్యాయామము శరీరాన్ని కొంచెం వరకే దృఢత్వంగా ఉంచగలదు, కానీ ఆత్మీయమైన వ్యాయామం అనగా ప్రార్థించడం, దేవునితో సహవాసం కలిగి ఉండటం, ఇది ఆత్మీయంగా దేవునికి నిన్ను దగ్గరగా చేస్తుంది, దేవునితో నీకు మంచి సహవాసాన్ని కలిగిస్తుంది, దేవుని మార్గంలో నిన్ను నడిపించే విధంగా చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు 6వ అధ్యాయం, మన 6వ చాప్టర్ని అంటే 6వ అధ్యాయం మనం చూసినట్లయితే మొదటి 9 వచనాలు, అలాగే మొదటి 9 వచనాలు, ఆ తర్వాత వచనాలు మనం చూస్తే మొదటి 9 వచనాలు తల్లిదండ్రులకి, అదే కుమారులకి మధ్య బాధ్యతల గురించి, యజమానులకి సేవకులకి, అలాగే పనివారికి మధ్య ఉండవలసిన రిలేషన్షిప్. పనివారని చెప్పి వారిని చిన్నచూపు చూపకూడదు. మీరు వారికి యజమానులుగా ఉన్నారు, కానీ మీకు యజమానుడు దేవుడు. మీరు వారికి యజమానులుగా ఉన్నారు, వారు మీ ఉన్నంత మాత్రాన మీరు ఏదో గొప్పవారంగా ఫీల్ అవ్వకూడదు. మీ అందరికంటే మీ గొప్పవారు ఉన్నారా, వారందరికంటే గొప్పవారు ఉన్నారు, వారందరి మీద దేవుడు గొప్పవాడు అని చెప్తూ వారిని హెచ్చరించినట్లుగా పిల్లలు తల్లిదండ్రులకు విధేయతలు చూపించాలి, తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోవాలని చెప్తూ, అలాగే యాజకుల బాధ్యతను కూడా చెప్తూ ఈ 6 వచనాలు, ఈ 9 వచనాలు మనకు తెలుసు. ఈ 10వ వచనం నుంచి చివరి వచనం మనం చూస్తే సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి కూడా నిజంగానండి ఏదో క్రీస్తు నమ్మేసుకున్నాం, ఒక విశ్వాసంలో మిగిలిపోవడానికి వీల్లేదు. ఒక విశ్వాసి క్రీస్తు శిష్యుల్లా తయారవ్వాలి. క్రీస్తు శిష్యుడు క్రీస్తు కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడ్డారు. ఆ 12 మంది శిష్యులు తమను తాను ఉపేక్షించుకున్నారు, మామని ప్రేమగా ఎంచుకోలేదు కానీ ఉపేక్షించుకొని మరణానికి కూడా సిద్ధపడిపోయారు. కారణం, ఈ లోకంలో నా గురించి ఎవరైనా తన ప్రాణాన్ని పోగొట్టుకుని దాన్ని సంపాదించుకుంటాడని దేవుడు చెప్పాడు కనుక అదే మాటను పట్టుకుని వారు తన ప్రాణాన్ని ప్రియంగా, ఏ శిష్యుడు కూడా ప్రియంగా ఎంచుకోలేదు. శిష్యులుగా వారు మనం ఉండాలి. సైనికుడు, సోల్జర్ ఎప్పుడు బోర్డర్లో ఉండి కాపు కాస్తాడు. అలాగే మనం క్రీస్తు సైనికుడిగా అనేక మందికి సువార్త చెప్పి మనం ప్రాణాన్ని కూడా లెక్క చేయని వాడిగా మనం క్రీస్తు కొరకు నిలబడే వారుగా ఉండాలి అని చెప్పి పౌలు చెప్తూ వారికి ఈ అధ్యాయాన్ని ముగిస్తూ ఉంటాడు. మనం అర్థం చేసుకోవచ్చు, ఎఫెసీయులకు రాసిన పత్రిక వెనుక పౌలు గారి కష్టం. ఎఫెసీయుల్ని అతను ఎంతగా ప్రేమించాడో, దేవుని చెంతకు ఎంత దగ్గరగా నడిపించాడో మనం చూస్తే బహు ముచ్చటేస్తుందండి. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా మనం పౌలుని మాదిరిగా తీసుకొని, పౌలు ఏ విధంగా తన పరిచర్య, యేసుక్రీస్తు తనకి ఇచ్చిన పరిచర్యని ఏ విధంగా తుదముట్టించాలి అని చెప్పి పరుగు పెడుతున్నాడో
క్రీస్తు వైపుకి, గురువు వైపుకి పరుగు పెడుతున్నాడో మనం కూడా క్రీస్తు వైపుకి పరుగు పెడితే ఎంత అద్భుతంగా ఉంటుందండి. ఎవరో ఒకరికి చిన్న సువార్త, నీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరికి క్రీస్తు తెలియదు, వారు ఏదో ఒక సమస్య గుండా, ఏదో ఒక బాధ గుండా, మనశ్శాంతి లేక తిరుగుతున్న సమయంలో ఎవరో ఒకరికి ఆయన్ని పరిచయం చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందండి. వాళ్ళు తెలుసుకుంటే, వారు తెలుసుకుంటే వారు ఎంతగా ఆనందిస్తారు, ఎంతగా సంతోషిస్తారు. ఈ విషయాన్ని మనం గుర్తెరిగి క్రీస్తు కొరకు మనం కూడా పౌలు వలే కాకపోయినా కనీసం పౌలులో ఒక 10% అయినా ఇతరులకు సువార్త చెప్పే మనసును నేను కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. ఈ క్షణమే దాన్ని ప్రారంభిద్దాం. ప్రభుని యేసుక్రీస్తు ఆత్మ నీకు నాకు మనందరికీ తోడే నడిపించును గాక. ఆమేన్. ఆయన ఇచ్చిన వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. ఆయన పౌలు వలె మీ కొరకు సాక్షులుగా, మీ కొరకు జీవించే శక్తిని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆ తర్వాత మనం ధ్యానించిపోయే పత్రిక ఫిలిప్పీలు రాసిన పత్రిక, కొలసీలు రాసిన పత్రిక. ఈ పత్రికలను కూడా మనం రాబోయే రోజుల్లో ధ్యానిద్దాం. ఈ పత్రికలు మరీ క్షుణ్ణంగా వివరించడానికి దేవుడు నాకు శక్తిని, జ్ఞానాన్ని అనుగ్రహించేలాగా మీరు ప్రార్థన చేయమని కోరుకుంటూ, ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా నేను అర్థం చేసుకొని పరిశుద్ధాత్మ ద్వారా నేను నింపబడి మీకు ప్రకటించడానికి శక్తిని నాకు అనుగ్రహించేలాగా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని కోరుతున్నాను. అలాగే ప్రతి విషయంలో నా గురించి విజ్ఞాపన చేయమని, ఆ ఆత్మీయ జీవితాన్ని ఇంకా దేవుని దగ్గరగా కొనసాగించాలని మీరు ప్రార్థనలో, మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం ఉంచి, నా కుటుంబం గురించి నేను ఇంకా దేవుని కొరకు వాడబడాలని, దేవుని తప్ప దేనికి మహిమ రాకుండా నీ దాసుడు పనిచేయాలని చెప్పి మీరు ప్రార్థించమని, నా వాక్యం కావచ్చు, నా మాట తీరు కావచ్చు, నీ చెప్పే బోధ కంటే కూడా నేను కలిగి ఉండాల్సిన నా ప్రవక్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలని జ్ఞాపకం చేసుకుంటూ, నేను జాగ్రత్తగా ఉండాలని అలాగే మీరు మీ ప్రార్థనలో నన్ను జ్ఞాపకం చేసుకోమని, తద్వారా దేవునికి అల్టిమేట్గా మహిమ, ఘనత, ప్రభావం, ఆయన మహిమను, ఆయన ఘనతను ఎవరికి రానవరు గనక ఆయనకే మహిమ, ఘనత, ప్రభావమును కలుగులాగిన మనందరము ప్రయత్నిద్దాం. దేవుని పరిచర్యలో మీ ఆనంద్ కుమార్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.